బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెహమాన్ కు చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజీ విభాగం వైద్యులు పరీక్షలు నిర్వహించి వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు వైద్యులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏఆర్ రెహమాన్ అయితే ప్రస్తుతం అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయనకి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎటువంటి ఆందోళన కూడా చెందిన అవసరం లేదని యాంజియోగ్రామ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరగడంతో మొత్తం కుటుంబ సభ్యులతో పాటు మీ అందరూ కూడా కొంత రిలాక్స్ అయిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉండే కొద్దిగా ఇదిన్న ఈ టైంలోనే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇప్పుడు రామ్ చరణ్ తో బుచ్చిబాబు కాంబినేషన్ చేస్తున్న సినిమాకి అతనే మ్యూజిక్ ఇప్పుడు ఆ వర్క్ మీద ఉండటం కూడా జరిగింది. అంటే రెహమాన్ ఇలా ఒకేసారి ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఆయన తీసుకువెళ్లటంతో పరిశీలించినటువంటి డాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అతనికి ట్రీట్మెంట్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు సినీ వర్గాలు కూడా కొంత ఎదుగయ్యాయని కూడా చెప్పవచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఛాతీ నొప్పితో నిన్న చెన్నైలోని హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు. అయితే ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పేసి డాక్టర్స్ అయితే ధృవీకరించారు. ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అంటే చాలా రోజుల నుంచి ఆయన ఎన్నో సినిమాలతోటి ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ వర్కింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన కొంత స్ట్రెస్ కు గురై ఆ ఛాతీ నొప్పి కారణంగా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది. అయితే ఆయనకు వైద్యం చేసినటువంటి వైద్యులు ఎటువంటి ప్రమాదం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆయన హెల్త్ కండిషన్ చాలా నార్మల్ గానే ఉంది అని చెప్పేసి ప్రకటించారు.